చామంతి నారు అప్పుడు ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను, చిత్తూరులో అని చెప్పాను కదా. ఆ నారు ఇందులో వేసి కింద ఉంచానండి. అప్పుడు కింద వేసాను నారు వేసేటప్పుడు. ఆన్లైన్ లో బుక్ చేసుకున్నది అప్పుడు కాలు నొప్పి అని పైకి రాలేదు, కింద వేసాను. అది ఇప్పుడు ఈ కుండీల్లో వేస్తున్నానండి. ఎప్పుడు అనుకున్నారు, వరలక్ష్మి రకం అయిన తర్వాత వచ్చిందండి ఇది. నెల అవుతుంది ఈ నారు వచ్చి. ఇప్పుడు తీసి వేస్తాను. సాఫ్ ఫంగసైడ్ పౌడర్ వేసండి కుండీల్లో, ఫంగస్ రాకుండా. ఈ కుండీలండి 10 రోజులు అయింది నింపి. అన్నిట్లో సాఫ్ ఫంగసైడ్ పౌడర్ వేసండి ముందు, అప్పుడు మొక్కలు తీస్తాను. ఇవన్నీ ఖాళీగా ఉంచాను, సామంతి మొక్కల గురిండే వేద్దామని. ఇందులో రాళ్ళు ఉన్న ప్లాస్టిక్ కవర్లు ఉన్న తీసేయాలండి. పది రోజులు అయిందండి నింపి. మనకు వేడి తగ్గింది, బాగానే ఉంది. ఇప్పుడు వేసుకుంటే మొక్క నాటుకుంటుంది అన్నమాట. నీళ్లు ఫ్రీగా పోయేలాగా కన్నాలు పెట్టుకోవాలండి. నీళ్లు స్టాక్ ఉన్నాయంటే చిన్న మొక్కలు కదా, మురిగిపోతాయి. మనం ఎప్పుడు వాటర్ అప్పుడు పోయేలాగా వాటర్ కన్నాలు పెద్దవి పెట్టుకోవాలి. ఇప్పుడు సాఫ్ ఫంగస్ పౌడర్ అండి, ఫంగసైడ్ పౌడర్ ఇక్కడ డబ్బాలో పోసుకున్నాను, ఆ ప్యాకెట్లోది. ఎందుకంటే గాలిపోతే మళ్ళీ పవర్ పోతుంది కదా, ఘాటు. అందువల్ల ఇందులో పోసాను. ఇది కొంచెం వేస్తే చాలండి, చిన్న మొక్కలు కదా, కొంచెం వేస్తే చాలండి. కన్నల్లో మట్టిలో కానీ ఫంగస్ ఉంటే పోతుంది అన్నమాట, మొక్కకేం కాదు. అందుకని కొంచెం కొంచెం వేసి మొక్క వేసుకుంటే మనకి భయం ఉండదు, చనిపోద్దని భయం ఉండదు. చిన్న మొక్క కాబట్టి కొంచెం కొంచెం వేస్తే చాలండి. ఎంత ఆరబెట్టినా మట్టి మనకి భయం కదా, చిన్న మొక్కలు పాడైపోతాయని ఇలా ఫంగిసైడ్ పౌడర్ వేసుకుంటే మనకి ఏమి కాదు మొక్కలకి. వేసామండి, మొక్క తీసేస్తానండి. ఇది దాలియా అండి, 2 తెప్పించుకుంటే ఒకటి ఎండిపోయింది, ఒకటే బతికింది దాలియా. ఇది సపరేట్ వేరే దాంట్లో వేస్తాను. ఇలాగా మనం కింద నుండి ఇలా మట్టితో తీస్తండి, వేర్లు తెగవండి. ఇలా తీసుకోవాలి, తీసి అలాగ మట్టితో వేసేస్తండి, వేర్లతో పాటు మనకి బతుకుతుంది అన్నమాట. కొంచెం లోతుగా వేయకూడదు, చిన్న మొక్క కదా, అలా పైన. ఈ కొంచెం పెద్ద అయ్యే వరకు జాగ్రత్త పెంచుకోవాలండి. ఎండ వస్తే షేడ్లో పెట్టుకోవాలి. ఇలా వేలుతో తీసుకుంటే మనకి బాగా నాటుకుంటాయి అన్నమాట. గట్టిగా నొక్కాలండి.
10 రకాలండి ఫ్లవర్స్. 20 మొక్కలు వేస్తే మాకి చాలా మొక్కలు పోయినాయి. చిన్న మొక్కలు కదా, పాడైపోయినాయి. ఎన్నో ఒక 10 మొక్కలు బతికినాయి, 20 మొక్కల్లో 10 పోయినాయండి. వెంటనే కుండీలు వేద్దామంటే మనకి కుండీలు రెడీగా లేవు, అయినా వేయకూడదు కూడాను. ఇలాగా వేరే నార్మల్ మట్టిలో వేసుకోవాలండి. అన్ని కలిపిన దాంట్లో మనం ఆన్లైన్ నుండి తెచ్చుకున్న వెంటనే వేయకూడదండి, వేడి. ఇలా మట్టి మాగిన తర్వాత వేసుకోవాలి. అది రకాలు పూస్తే గానీ మనకు తెలీదు ఏ ఫ్లవరు. చిన్న చిన్న ప్లాంట్లు. కొంచెం నాటుకొని పెద్ద ఇవ్వక బుషిగా మన సిగ్గులు ఎనిపితే బుషిగా వస్తాయి. ఇవైతే మొగ్గ కూడా వచ్చేసిందండి దీంట్లోనే. ఇటువంటి మొగ్గలు ఉన్నాయి, మరి ఏ కలరు కానీ తెలీదు. మొగ్గ ఉంది. పూస్తే కానీ తెలీదు. మొత్తం బయటికి లోనకి వేసేయకూడదండి, వేసేస్తే మురిగిపోద్ది మొక్క. కిందాకులు తీసేయాలండి, ఎందుకంటే ఫంగస్ వచ్చేస్తుంది. మట్టికి అంటుకున్న ఆకులు ఉంచకూడదు. ఏ మొక్క అయినా మట్టికి ఆకులు అంటుకుంటే దాన్ని బట్టి మనకి ఫంగస్ వచ్చేస్తుంది. అందుకే మట్టికి తగిలే ఆకులన్నీ తీసేయాలండి కిందవి. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8 అండి. 8 అంటే ఇంకా 4 ఉన్నాయండి. 5 ఉన్నాయండి. 5 కుండీలు నింపిన తర్వాత వేస్తానండి. దాలియా కూడా వేయాలి. దాలియా దేంట్లో వేయాలో తెలియట్లేదు. ఈ బకెట్లో వేసేస్తే బాగు. వంకాయ ముక్క తీసి వంకాయ ముక్క కుండీలో వేస్తానండి. దీంట్లో వేసి దీంట్లో దాలియా వేస్తాను. కొద్ది ఫంగిసైడ్ పౌడర్ వేసి ఇక్కడే ఉంటుంది, మట్టికి ఇదైపోతుంది. ఒక మొక్క అలాగే చనిపోయింది. ఆ మొక్క గ్రో బ్యాగ్లో వేస్తానండి. వంకాయ మొక్క ఇక్కడ దాలియా వేస్తాను. పెద్ద మొక్క అవుతుంది కదా, మనం అలాంటి బకెట్ అయితే బాగుంటుంది. దుంప ఉంటుందండి, ఇది దుంపతో వస్తుంది అన్నమాట.
ఇదిగోండి దుంపకి మొక్క వస్తుంది అన్నమాట. 2 తెప్పించుకుంటే ఒకటి వేసేటప్పటికే అయిపోయింది, ఒక్కటే బతికింది. ఇది కూడా వేయకపోతే అక్కడే ఉంటే పాడవుతుంది. ఇదిగోండి దుంప కప్పిలాగా వేసుకోవాలండి. దాలియా అండి పువ్వులు. చూసారు కదండి ఈరోజు వీడియో. తీగజాతివన్నీ ఫ్రిడ్జ్ లో వేసాను విత్తనాలు. అలాగే ఆన్లైన్ లో తెచ్చుకున్న సామంతి నారు నెల అవుతుందని తెప్పించి ఇప్పుడు నాటానండి కుండీల్లో. ఇలా వేసుకుంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకి తొందరగా నాటుకుంటాయండి. ఏవన్నా మొక్కలు నాటుకునేటప్పుడు ఇప్పుడే సీజను, ఇలాంటప్పుడే నాటుకోవాలి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.